ఓటు హక్కు సెలబ్రిటీ నుంచి సామాన్యుడి వరకు ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేనని చెప్పే ఏకైక సాధనం. బాధ్యత గల పౌరుడిగా సమాజం గుర్తించాలంటే మన ముందున్న ఆయుధం ఓటే. అంతటి శక్తివంతమైన ఆయుధం కనుకనే ఎన్నికల సమయంలో ఓటుకు అంత విలువ ఉంటుంది. నేతలు తమపై పెట్టుకున్న ఆశలనైనా పౌరుడిగా మన బాధ్యతనైనా ఓటు వేసే తీర్చుకోవాలనేది వాస్తవం. కానీ అలాంటి శక్తివంతమైన ఓటు వేశారా అంటే వేశామని చెప్పుకునేందుకు మన దగ్గర ఉండే ఏకైక సాక్ష్యం సిరాచుక్క. అవును, ఈ ఒక్క సిరాచుక్కే నేతల భవిష్యత్తునే కాదు ఓటరు భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. తాజాగా జర్మనీలోని జ్యూరిచ్లో సెక్యూరిటీ కాన్క్లేవ్లో పాల్గొన్న కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందా అని అడిగిన ప్రశ్నకు తన వేలిపై ఉన్న సిరాచుక్కను చూపిస్తూ వార్తల్లో వ్యక్తయ్యారు. మరి అలాంటి సిరాచుక్క గురించి తెలుసుకోవాలంటే జస్ట్ వాచ్ దిస్ అవర్ ఏపీ స్పెషల్ స్టోరీ. దేశం మొత్తం మినీ సంగ్రామంగా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల క్రమంలో ఒక్కసారి సిరాచుక్క ప్రాముఖ్యతను తప్పకుండా తెలుసుకోవాలి. ఎన్నికల సమయంలో వాడే ఒక్క సిరాచుక్క ప్రాముఖ్యతను ఒక్కసారి తప్పకుండా తెలుసుకోవాలి. ఓటు వేశారా అంటే నోటితో సమాధానం చెప్పకుండా సిరా గుర్తున్న వేలును చూపిస్తే చాలు మనం ఓటు వేశామన్న విషయం అర్థమవుతుంది. సిరాచుక్కకు ఓటుకు ఉన్న సంబంధం అలాంటిది. అందుకే ఓటు వేశాక ఎవరైనా సరే ఈ సిరాచుక్కను చూపిస్తూ నేను ఓటు వేశానని గర్వంగా చెప్పుకుంటాం. ఓటు వేసిన బాధ్యత కలిగిన పౌరునిగా మనల్ని సమాజంలో నిలబెట్టే ఆ సిరా తయారయ్యేది కర్ణాటకలోని మైసూర్లో. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రంగులు వార్నిష్ పరిశ్రమ దీన్ని ఉత్పత్తి చేస్తుంది. మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు మైసూర్ నుంచే సిరా సరఫరా అవుతుంది. దాదాపు 29 దేశాలకు ఇక్కడి నుంచే సిరాను సరఫరా చేస్తున్నారు. 1937లో అప్పటి మైసూర్ మహారాజు నాల్మడి కృష్ణరాజు వడియార్ ఈ సిరా తయారీ కర్మాగారాన్ని స్థాపించారు. అప్పట్లో ఈ ఇండస్ట్రీని మైసూర్ లాక్ అండ్ పెయింట్స్ వర్క్స్ అని పిలిచేవారు. 1989లో దాని పేరును మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ సంస్థగా మార్చారు. స్వాతంత్ర్యానికి ముందు వరకు ఈ ఫ్యాక్టరీ మైసూర్ రాజుల స్వాధీనంలో ఉండేది. స్వాతంత్ర్యం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థను స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వపరమైన సీడ్లు వేసేందుకు కావలసిన లక్క తయారీ కోసం ముందుగా ఈ పరిశ్రమను స్థాపించారు. చెట్ల నుంచి వచ్చే జిగురు తెచ్చి దానికి ఇతర అటవీ ఉత్పత్తులను కలిపి లక్కగా మార్చి రాజముద్రను వేసేందుకు ఉపయోగించేవారు. కాలక్రమంలో జిగురు సరఫరా తగ్గిపోవడంతో లక్కకు బదులుగా చెట్ల పసరు ఆధారంగా పెయింట్ల తయారీని ప్రారంభించారు. ఈ సంస్థ ఉత్పత్తి చేసే లక్కలాగే పెయింట్లకు కూడా అత్యంత గిరాకీ ఉండేది. 1962లో ఎన్నికల సంస్కరణల్లో భాగంగా దొంగ ఓట్ల నివారణకు పలు మార్గాలను ఎన్నికల కమిషన్ అన్వేషించింది. ఈ క్రమంలో తెరపైకొచ్చిందే ఓటు వేసిన వ్యక్తి వేలిపై సిరాచుక్క పెట్టాలనే ఫార్ములా. ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఒక్క ఓటరు పలుమార్లు ఓటు వేయకుండా నివారించేందుకు చెరిగిపోని సిరాను ఉత్పత్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ ఈ సిరా కోసం కొత్త ఫార్ములాను కనిపెట్టింది. ఈ ఫార్ములాతో సిరా ఉత్పత్తి బాధ్యతను మైసూర్ ఫ్యాక్టరీకి అప్పగించారు. అప్పటి నుంచి ఈ సిరాను ఇండియాలోనే కాదు దక్షిణాఫ్రికా, నైజీరియా, నేపాల్, కెనడా, కాంబోడియా లాంటి ఇతర దేశాల్లో కూడా వినియోగిస్తున్నారు. 1962 సార్వత్రిక ఎన్నికల నుంచి మైసూర్ పెయింట్స్ వార్నిష్ కర్మాగారం ఉత్పత్తి చేస్తున్న ఈ సిరానే అన్ని ఎన్నికలకు తెలుగు రాష్ట్రాలు కూడా ఉపయోగిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ ఎన్నికలకు కూడా అక్కడి నుంచే సిరాను సరఫరా చేశారు. ఇతర వస్తువుల లాగానే ఇప్పుడు సిరాకు కూడా ఖరీదు పెరిగిపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ధర రెట్టింపైంది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. గతంలో 10 మిల్లీలీటర్ల సిరా సీస ధర 64 రూపాయలుంటే ఇప్పుడు 145 వరకు పెరిగింది. సిరాకు ఉపయోగించే ముడి సరుకుల ధర పెరగడమే దీనికి కారణమని చెప్తున్నారు. ఈ ప్రతిపాదన అమలు చేసిన మొదట్లో ఓటు వేసిన వ్యక్తికి ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా చుక్కను పెట్టేవారు. చర్మంపై అంటుకున్న సిరాను చెరిపేసేందుకు కూడా అవకాశం ఎక్కువగా ఉండడంతో అప్పటి నుంచి పద్ధతి మార్చారు. 2006 ఫిబ్రవరి నుంచి ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలి గోరుపై సిరాను గీతగా పెడుతున్నారు. గోరుపై సిరా చుక్క పెడితే అది చెరిగిపోయే అవకాశం చాలా తక్కువ. నేరేడు పండు రంగులో ఉండే ఈ సిరా వెంటనే చెరిగిపోకపోవడానికి కారణం ఉంది. సిరా తయారీలో ఉండే సిల్వర్ నైట్రేట్ అనే కెమికల్ వల్ల ఈ సిరా వెంటనే చెరిగిపోదు. నెయిల్ పాలిష్కు ఉపయోగించే విధానంలోనే సిల్వర్ నైట్రేట్ను ఈ సిరాలో ఉపయోగిస్తారు.
ఒక్క ఛాన్స్ మీ జీవితాన్నే మార్చేస్తుందనే సినిమా డైలాగులాగే ఒకే ఒక్క సిరా చుక్క ఈ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందనేది వాస్తవం. అలాంటి సిరా చుక్క కూడా ఇంతటి చరిత్ర ఉందనేది నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశమే.